ఓకే ఫ్రెండ్స్, ఏమి వినిపించట్లేదండి. ఏమైనా పెట్టారా? ఇందాక సైలెంట్ గా నేనేం ఉంది. చెప్పలేదు. ఏం చెప్పలేదు. అదే అంటే ఒక 2 minutes సైలెంట్ గా ఉంటాను. ఓకే. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను అండి. అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది. సో మనము ఏఐ టూల్స్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఏఐ టూల్స్ లో నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఏఐ టూల్స్ గురించి ఒక్క 5 minutes తెలుసుకున్నాక అది ఎలా డెవలప్ అవుతోంది, ఎలా డెవలప్ అయ్యి ఇప్పుడు మనం ఏఐ టూల్స్ కి పర్ఫెక్ట్ గా నేర్చుకోగలుగుతున్నాము అనే విషయం ఒక చిన్న 5 minutes చెప్పి ఆ తర్వాత పోస్టర్ డిజైనింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మెయిన్ పాయింట్. సో ఏఐ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు 2026లో మనం నేర్చుకుంటున్నాం. అందరికీ అవగాహన వచ్చేసరికి 2026 పట్టింది. కానీ ఎప్పటి నుంచి ఉందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆల్మోస్ట్ 1980 నుంచి స్లోగా డెవలప్ అవుతూ 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 26కి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరికి ఏఐ అంటే ఏంటి, ఏఐ వల్ల యూజెస్ ఏంటి అందరికీ తెలిసిపోయింది. కానీ మనకి తెలిసి బయటకి మనం యూజ్ చేస్తున్నాం, కానీ 1980s నుంచి కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇదివరకు మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అండి? గూగుల్కి వెళ్ళేవాళ్ళం, అవునా? గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసేవాళ్ళం. ఏది వెతకాలన్నా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయడం కన్నా పర్ఫెక్ట్ ఆన్సర్ వేరే చోట నుంచి వస్తుంది. సో అంటే ఏంటి, అప్డేట్ అవుతోంది అనే కదా మనం దాన్ని బట్టి తెలుసుకునేది. సో ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1980s లోనే వచ్చింది. 1990s లో మనకి 1990s లో కానీ 2000లో కానీ గూగుల్ మ్యాప్స్ అని వచ్చింది. సో గూగుల్ మ్యాప్స్ ఎలా వర్క్ అవుతుందండి? మనం ఎక్కడో ఉంటాము, కానీ మ్యాప్స్ ఓపెన్ చేయంగానే మనకి ఇటువైపు వెళ్ళు, అటువైపు వెళ్ళు, ఇటువైపు వెళ్ళు అని రీడైరెక్షన్ చూపిస్తుంది. ఎలా చేస్తుంది? ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ ఏఐ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకునే మనకిస్తుంది. ఎలా ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే, దానికి ఎంతో డేటా, ఎంత అంటే కనీసం 10 GB 10 TB డేటాని దానికి స్టోర్ చేసేసి పెట్టేశారనమాట. పెట్టేసినప్పుడు మనం ఏది అడిగితే అది మనకి ఇవ్వటానికి ఆన్సర్ చేస్తుంది. ఒకవేళ ఈ డేటా అనేది లేకపోతే మనకి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేది కాదనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ స్టోరేజ్ ఆఫ్ లాట్ ఆఫ్ డేటా. ఎలా వర్క్ అవుతుందంటే, డేటా స్టోరేజ్ ఉంది కాబట్టి అది వర్క్ అవుతుంది. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టెప్ గా ఎలా ఇంక్రీజ్ అయ్యింది? మెషిన్ లెర్నింగ్ కింద అయ్యింది. సో ముందు మామూలుగా డేటా ఇదివరకు సిస్టమ్ ఉన్న వాళ్ళకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ అయ్యేది. కానీ తర్వాత ఏమైంది, మొబైల్స్ లో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో అంటే ఏంటి, కొన్ని మెషిన్స్ కూడా ఏఐ యూజ్ చేసి వర్క్ అవుతున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్లోగా డెవలప్ అయ్యి ఇంప్రూవ్ అయ్యి మెషిన్ లెర్నింగ్ అయింది. మెషిన్ లెర్నింగ్ లో మెషిన్స్ వరకు వర్క్ అయ్యాయి. కానీ అండి అక్కడ మెషిన్స్ అంటే ఒక రోబోట్ లాగా వర్క్ అయ్యాయి. మనం రోబో సినిమా చూసామండి. అక్కడ రోబో ఏం చేస్తుంది, ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయితే లోపల ఉన్న మనిషిని బయటికి తీసుకొచ్చేస్తుంది. కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. మీరు ఆ స్టోరీ ఎంతవరకు గుర్తుందో మీకు నాకు తెలియదు. కానీ నార్మల్ గా అంటే మెషిన్ లానే ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలి. అక్కడ లోపల ఫైర్ యాక్సిడెంట్ లో ఎవరైనా చిక్కుకున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అంతవరకే అది అర్థం చేసుకుంది. కాబట్టి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చింది. అంటే మెషిన్స్ లానే వర్క్ చేస్తుంది. కానీ మెషిన్స్ లాగా వర్క్ చేయకుండా మన మేధస్సులో మన థింకింగ్ ఎలా ఉంటుంది, మనకి మైండ్ లో న్యూరాన్స్ అని ఉంటాయండి. ఆ న్యూరాన్స్ ఎలా వర్క్ చేస్తాయో
అలాగా వర్క్ చేసే విధంగా డెవలప్ చేస్తూ దాన్ని ఏమన్నారంటే డీప్ లెర్నింగ్ అన్నారన్నమాట. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్, తర్వాత డీప్ లెర్నింగ్. ఆ తర్వాత డీప్ లెర్నింగ్ తర్వాత ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే నాట్ సింపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకు అంటే ఒక్క లైన్ టైప్ చేసి మనం ఏది అడిగితే అది మనకి ఇచ్చేస్తుంది. ఒక ఇమేజ్ రూపంలో ఇస్తుంది, ఒక వీడియో రూపంలో ఇస్తుంది, ఒక డాక్యుమెంట్ రూపంలో ఇస్తుంది, ఒక ఎక్సెల్ షీట్ ఫోన్ రూపంలో ఇస్తుంది. ఇన్ని రకాలుగా ఇస్తుంది. జనరేట్ అంటే ఏంటండి? మన 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 పిల్లల్ని మనం ఏమంటాం? నెక్స్ట్ జనరేషన్ అంటామా? అంటే మన ద్వారా వచ్చిన పిల్లలు కాబట్టి అక్కడ జనరేట్ అనే బోర్డు యూజ్ చేస్తాం. అట్లాగే ఏ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అంటే ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక లైన్ టైప్ చేస్తే మనకు అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ఎలాగా? ఇమేజ్ ఫామ్ లో, వీడియో ఫామ్ లో, ఎక్సెల్ షీట్ లో, డాక్యుమెంట్ లో, పీడిఎఫ్ లో ఇలా రకరకాలుగా ఇస్తుంది కాబట్టి అది జనరేట్ చేస్తుంది. కాబట్టి మనం నేర్చుకునే కోర్స్ ఏంటండి? జనరేటివ్ ఏఐ. నాట్ ఏ సింపుల్ ఏఐ మాస్టరీ కోర్స్. ఇట్ ఈస్ జనరేటివ్ ఏఐ మాస్టరీ కోర్స్. కానీ నేను ఎందుకు పెట్టలేదు జనరేటివ్ అని? బికాస్ అందరికీ ఏఐ అంటే అందరికీ బాగా తెలుస్తుంది. జనరేటివ్ ఏఐ స్టేజ్ లో ఉన్నాము అనేది కొంతమందికి తెలుస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అందుకనే ఏఐ మాస్టర్ కోర్స్ అని నేను పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటండి? జనరేటివ్ ఏఐ. దీని తర్వాత జనరేటివ్ ఏఐ తర్వాత ఎజెంటిక్ ఏఐ అని వచ్చిందండి. ఎజెంటిక్ ఏఐ అంటే ఏంటంటే ఏజెంట్స్ తో మన పని పూర్తి చేస్తారు. అంటే మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారనుకోండి, ఏఐఏ రిటర్న్ మీరు రిప్లై ఇవ్వక్కల. మీరు పడుకున్నారండి, మీరు పడుకున్నారు కానీ వాట్సాప్ లో ఎవరైనా రాత్రి 12:30కి మీకు మెసేజ్ పెడితే ఏఐఏ మీకు రిప్లై ఇచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు? ఎజెంటిక్ ఏఐ అంటారు. సో ఇప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నాం? జనరేటివ్ ఏఐ స్టేజ్ లో ఉన్నాం. నెక్స్ట్ తర్వాత మీకు బాగా ఇది ప్రాక్టీస్ చేసుకున్నాక బాగా వస్తే మనం నెక్స్ట్ కోర్స్ ఏం పెట్టుకుందాం? ఎజెంటిక్ ఏఐ అని పెట్టుకుందాం. సో అది ఇంకా బాగా, అంటే మీరు ఏదైనా మాట్లాడితే దానికి ఆన్సర్ రిప్లై ఎవరిస్తారు? మీరివ్వట్లా ఇండైరెక్ట్ గా మీకు ఒక ఏజెంట్ ని బిల్డ్ చేసుకుంటారు మీరు. ఆ ఏజెంట్ మీకు రిప్లై ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఏజెంట్ రిప్లైకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? మనం ఏదైనా ఫోన్ చేసామండి, ఫోన్ చేస్తే మీకు ఒక వాయిస్ వస్తుంది ఫోన్ లో. మేము తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాం, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒక వాయిస్ వస్తుంది. అది ఎవరు మాట్లాడతారండి? రోబోట్ మాట్లాడుతుంది. అట్లాగా మనం ఏదైనా పనికి ఏజెంట్ ని పెట్టుకోవచ్చు అనమాట. ఏజెంట్ ని పెట్టుకుని మన పనులు చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్ లో అట్లా చూసుంటారు కొన్ని వీడియోస్. మీరు ప్రాంప్ట్ అని టైప్ చేయండి, మేము పంపిస్తాం అని అంటారు. మనం ప్రాంప్ట్ అని ఎప్పుడు టైప్ చేస్తూ ఉంటాము? ఎప్పుడు పడితే అప్పుడు టైప్ చేస్తాం, కానీ వెంటనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందండి? అక్కడ ఒక ఏజెంట్ ని పెట్టుకున్నారు కాబట్టి మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో ఎజెంటిక్ ఏఐ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ ఫర్ జనరేటివ్ ఏఐ. మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం? జనరేటివ్ ఏఐ నేర్చుకునే స్టేజ్ లో ఉన్నాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్క్రిప్షన్. ఓకే, సో మనకి కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఈ పాయింట్ అంతా చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఇది నేర్చుకోవాలి, జనరేటివ్ ఏఐ నేర్చుకోవాలి అని అనుకుంటే మనం మెయిన్ గా కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. ఆ టూల్స్ ని యూజ్ చేస్తే మనము ఏదైనా ఇమేజ్ జనరేషన్ చేయడానికి కానీ, వీడియో జనరేషన్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ది బెస్ట్ టూల్ ఏంటి? ఏఐ టూల్స్ అన్నిట్లో ది బెస్ట్ టూల్ ఏంటి అంటే ఈజ్ నథింగ్ బట్ చాట్‌జిపిటి అండి. సో చాట్‌జిపిటి ఈజ్ ద బెస్ట్ టూల్ ఇన్ ఆల్ ద ఏఐ టూల్స్. ఎందుకు బెస్ట్ టూల్ అన్నారు? అసలు ఎలా చెప్పగలుగుతున్నారు మీకు బెస్ట్ టూల్ అని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. సో దేనికి అంటే ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ విత్ ఇన్ ఒక టూల్ ని రిలీజ్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత దాని అనలిటిక్స్ చూస్తారు. ఎంతమంది ఆ టూల్ ని ఇన్స్టాల్ చేసుకున్నారు, యూజ్ చేశారు అనేది చూస్తారనమాట. చూసినప్పుడు ఎక్కువ మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ ఈ టూల్ ని యూజ్ చేసుకున్నారు. అందుకని ది బెస్ట్ టూల్ అని చెప్పారనమాట. సో ఆ బెస్ట్ టూల్ ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చాట్‌జిపిటి. సో ఎందుకు చాట్‌జిపిటి ది బెస్ట్ అన్నారు?
ఇప్పుడు ఎక్కడ ఏది అడగాలన్నా ఎవ్వరు ఏది అడగాలన్నా చాట్‌జీపీటీకి వెళ్ళి అడుగుతున్నారు. గూగుల్ కన్నా ఎక్కువ చాట్‌జీపీటీని అడుగుతున్నారు. ఎందుకు అనంటే గూగుల్‌కి, చాట్‌జీపీటీకి లిటిల్ డిఫరెన్స్ ఉంది. సో ఏంటి అని అడిగితే ఏంటి అని అనుకుంటే ఫస్ట్ నేను గూగుల్ యొక్క డిఫరెన్స్ చెప్పడానికి చూపిస్తున్నానండి. ఇక్కడ పైన నేను హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని టైప్ చేస్తా. ఓకే, హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందరికీ ఆన్సర్ తెలుసు, గూగుల్కి ఆన్సర్ తెలుసు. కానీ ఎంటర్ చేస్తున్నా ఒకసారి చూడండి. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇది వరకు ది కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ నరేంద్ర మోడీ అని వచ్చింది కదా. ఇది వరకు చూడండి ఎలా వచ్చేది ఆన్సరు, ఇట్లా బ్రౌజర్ లాగా ఒక్కొక్క లింక్స్ లాగా వచ్చేది. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ కింద మారిపోయిందా, ప్రైమ్ క్వశ్చన్ ప్రైమ్. ఓకే, సో ఇది వరకు ఎలా వచ్చేదండి, ఇలాగా వెబ్సైట్స్ లాగా వచ్చేదన్నమాట. చూడండి https www ఇలా ఉంది కదా, ఇలాగా ఆన్సర్ వచ్చేది, ఇలా వచ్చేది. కానీ ఇప్పుడు గూగుల్ కూడా ఇదిగోండి ఇలాగా ఫేస్బుక్ లో ఇలాగని, నరేంద్ర మోడీ గురించి అని, ఇన్స్టాగ్రామ్ లో అని ఇలాగ వచ్చేది ఆన్సర్. కానీ ఇప్పుడు అండి ఎలా వస్తుంది, డైరెక్ట్ గా నరేంద్ర మోడీ అని వస్తుంది. ఎందుకనండి, ఇక్కడ చూడండి అది కూడా మనకి ఏఐ యూస్ చేసుకుంది అని ప్రూఫ్ ఏంటి, ఇక్కడ చూడండి ఏఐ ఓవర్ వ్యూ అని ఉంది. ఏఐ మోడ్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఇదివరకు అలా వచ్చేది కాదు. ఇప్పుడు నేను ఎలా చూపించానండి, ఇలా వెబ్సైట్స్ రూపంలో వచ్చేది ఆన్సర్, ఇలాగా ఇలా వచ్చేది అనమాట. కానీ అప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేది కాదు. ఇదే క్వశ్చన్ నేను ఏం చేస్తానంటే చాట్‌జీపీటీని అడుగుతాను. ఇదే క్వశ్చన్ నేను చాట్‌జీపీటీని అడుగుతున్నాను. కాపీ చేసి చాట్‌జీపీటీ ఈజ్ ద బెస్ట్ టూల్ అన్నాను కదా. సో ఇప్పుడు చాట్‌జీపీటీకి వెళ్తున్నా. చాట్‌జీపీటీ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎలా వెళ్ళాలి, దాంట్లోకి ఎలా వెళ్ళాలి. సో మీరు ఒక్కసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో కింద ఉండండి సెర్చ్, మధ్యలో సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ లోకి వెళ్ళి పైన చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. ఇన్స్టాల్ అని ఉంది కదండి, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకేమనుందండి, ఓపెన్ అని ఉంది. సో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇలాగా కనిపిస్తుంది అనమాట. ఇలా ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వదు. మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది, లాగిన్ విత్ యువర్ ఈమెయిల్, లాగిన్ విత్ యువర్ జీమెయిల్ అని అంటది. సో మనం ఫోన్ కొనుక్కున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక జీమెయిల్ తో లాగిన్ అవుతామండి. అదే జీమెయిల్ ని ఇక్కడ ఇవ్వాలన్నమాట మీరు. ఓకే, సో ఒకసారి నేను లాగౌట్ అయ్యి చూపిస్తాను ఎలా వస్తుంది. సో చూడండి అక్కడ మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ క్లిక్ చేయంగానే ఇలా వస్తుందండి. ఓపెన్ క్లిక్ చేయంగానే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత కింద చూడండి కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, ఇది టచ్ చేయండి. టచ్ చేస్తే మన మన ఫోన్ లో ఏమేమైతే మెయిల్ ఐడీస్ ఉన్నాయో అన్ని కనిపిస్తున్నాయి. సో ఇట్లాగా కనిపిస్తాయి. సో ఏదో ఒక మెయిల్ ఐడి టచ్ చేయండి. అంటే నా దగ్గర మల్టిపుల్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి. మీ ఫోన్ లో ఒకటే మెయిల్ ఐడి ఉందనుకోండి, ఆ మెయిల్ ఐడితోనే లాగిన్ అవ్వండి. ఓకే, సో నేను మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. సో నాకు ఆల్రెడీ ఒక మెయిల్ ఐడి ఉంది కాబట్టి నేను దాంతో లాగిన్ అయిపోతున్నాను. లాగిన్ అయ్యాక ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. అసలు నేను లాగిన్ ఎందుకు అండి, నేను ఎందుకు లాగిన్ అవ్వాలి అని అంటే, లాగిన్ అవటం వల్ల ఉపయోగాలు ఏంటి, లాగిన్ అవ్వకపోతే ఏంటి అంటే, పైన మీరు మొబైల్లో పైన ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ టచ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇప్పటి వరకు చాట్‌జీపీటీలో చేసినవన్నీ ఇదిగోండి నేను ఇలా జరుపుతుంటే ఇలా వస్తూనే ఉంటాయి. అంటే
నేను చేసినవన్నీ నేను చూసుకోవాలి, తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలి అని అనుకుంటే లాగిన్ అవ్వాలి. కాదు నేను లాగిన్ అవ్వను, కానీ నేను చాట్‌జీపీటీ యూజ్ చేసుకుంటాను అని అనుకున్న వాళ్ళు లాగిన్ అవ్వకపోయినా పర్వాలేదు. ఓకే. సో, నేను లాగిన్ అయితే మనం నిన్న చేసుకుంది, మొన్న చేసుకుంది, ఓ సంవత్సరం కింద చేసుకుంది అయన్నీ మనం ఎప్పుడైనా రీక్యాప్ చేసుకోవాలి, మనం మళ్ళా చూసుకోవాలి అంటే ఉపయోగపడుతుంది. లాగిన్ అవ్వలేదనుకోండి, ఇప్పుడు చేసింది ఇప్పుడే పోతుంది. మీరు ఎప్పుడైతే చాట్‌జీపీటీ క్లోజ్ చేసేసారో అప్పుడే పోతుంది. మళ్ళా మీకు అది కనిపించదనమాట. సో, లాగిన్ అయితే మీ మెయిల్ ఐడీతో లాగిన్ అయితే లాగిన్ అయ్యానని ఎలా తెలిసిద్దండి? కింద చూడండి చాట్ అని పక్కన ఎస్ఏ అనుంది. ఎందుకని? నా మెయిల్ ఐడీ ఎస్ఏతో ఉంటుంది కాబట్టి నాకు అలా కనిపించిందనమాట. ఓకే. సో, ఇట్లాగా నేను లాగిన్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు ఇలా వస్తుంది. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నా? గూగుల్‌కి, చాట్‌జీపీటీకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పాలని చాట్‌జీపీటీని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేదాక ఇక్కడ ఏం టైప్ చేస్తాను? హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను మళ్ళా హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఎంటర్ నొక్కుతున్నా. ఎంటర్ నొక్కంగానే ఏమవుతుందండి? ది కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ నరేంద్ర మోడీ అంది. ఓకే. ఇది గూగుల్ ఇచ్చింది, ఇది ఇచ్చింది. దాంట్లో డిఫరెన్స్ ఏముంది? ఏం లేదు కదా! కానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే గూగుల్‌లోకెళ్ళి మరి డిఫరెన్స్ చూపించాలంటే గూగుల్‌లోకెళ్ళి ఏం చేస్తానంటే నాకు ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి అని అడుగుతా. ఎక్కడి నుంచి అని అడగాలంటే వేర్ ఈజ్ హీ ఫ్రమ్ మామూలుగా ఎక్కడి నుంచి అని అడగాలంటే తను ఎక్కడి నుంచి అంటే వేర్ ఈజ్ హీ ఫ్రమ్ అని రాస్తాం అనమాట. సో, వేర్ ఈజ్ హీ ఫ్రమ్ వచ్చింది. వేర్ ఈజ్ హీ ఫ్రమ్ అని చెప్పి ఎంటర్ నొక్కుతున్నా. ఎంటర్ నొక్కగానే మనకి ఏమొచ్చింది చూడండి. ప్లీజ్ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ది పర్సన్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ సో ఐ కెన్ గివ్ యూ దేర్ హోమ్ టౌన్ ఆర్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అని అంటుంది. సో, నేనేం చేస్తున్నాను? ఇదే క్వశ్చన్ వేర్ ఈజ్ హీ ఫ్రమ్ అనే క్వశ్చన్ చాట్‌జీపీటీకి ఇస్తున్నా మళ్ళా. చాట్‌జీపీటీలోకి వెళ్ళి వేర్ ఈజ్ హీ ఫ్రమ్ అని ఇస్తున్నా. అప్పుడు ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేయంగానే చూడండి, నరేంద్ర మోడీ వాజ్ బోర్న్ ఇన్ వాడ్నగర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. ఇలాగా మనకు ఆన్సర్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఏం చేసిందండి గూగుల్? వేర్ ఈజ్ హీ ఫ్రమ్ అంటే ఎవరి గురించి అడుగుతున్నావు నువ్వు అని అడిగింది. అంటే ఏంటి మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏం కనబడింది? గూగుల్లో ఫాలో అప్ క్వశ్చన్ ఇవ్వలేం. చాట్‌జీపీటీలో ఈయన గురించి పైన అడిగిన క్వశ్చన్‌కి ఫాలో అప్ క్వశ్చన్స్ ఇవ్వగలం. గూగుల్‌లో ఒకటే ఒక క్వశ్చన్ అడగాలి. ఎప్పుడు అడిగినా ఒక క్వశ్చన్ అడగాలి. తర్వాత దాని గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే మనము క్వశ్చన్స్ ఇవ్వలేము. చాట్‌జీపీటీలో అయితే ఎన్ని ఫాలో అప్ క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు. మరి ఎన్ని అనే వర్డ్ యూజ్ చేశాను. ఎందుకు ఎన్ని అనంటే దానికి కూడా ఒక లిమిట్ ఉందండి. సో, కనీసం 5000 వర్డ్స్ వరకు మీరు ఏం చేయొచ్చంటే 5000 టోకెన్స్ అంటారండి. ఇక్కడ ఈచ్ వర్డ్‌ని టోకెన్ కింద కౌంట్ చేస్తుందనమాట. చాట్‌జీపీటీలో టోకెన్స్ అంటాం. 5000 టోకెన్స్ వరకు మీకు ఫ్రీగా ఎన్ని క్వెషన్స్ అయినా అడగొచ్చనమాట. అదే 5000 దాటితే ఏమవుతుంది అని జనరల్‌గా నార్మల్‌గా మరి ఇక్కడ ఫాలో అప్ క్వెషన్స్ అడగొచ్చు కదండీ! ఎన్నైనా ఇవ్వచ్చా? ఎన్ని క్వెషన్స్ అయినా అడగచ్చా? అంటే దానికి ఒక లిమిట్ ఉంది. సో, జనరల్‌గా ఎవరైనా ఏమనుకుంటారు? ఎన్ని క్వెషన్స్ అయినా అడగొచ్చన్నారు కాబట్టి ఎన్నైనా అడుగుతూనే ఉంటారు. అలా అడిగితే ఏమవుతుంది? ఒక స్టేజ్‌కెళ్ళాక ఏమవుతుంది? నేను 5000 టోకెన్స్ దాటిపోయాక ఏమవుతుంది అంటే, రాంగ్ ఆన్సర్ ఇవ్వటం మొదలుపెడుతది. చాట్‌జీపీటీ ఆన్సర్ ఇస్తది. కానీ రాంగ్ ఆన్సర్ ఇవ్వటం మొదలుపెడుతుంది. సో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే గూడా నేను చెప్తాను. జనరల్‌గా మనం 5000 వరకు యూజ్ చేయం కాబట్టి ఓకే. ఇట్స్ ఓకే. బట్ యూజ్ చేస్తే ఏం చేయాలి అంటే, మళ్ళా న్యూ చార్ట్ ఓపెన్ చేసి మళ్ళా క్వెషన్ అడగాలి. సో, ఇక్కడ ఎలా ఆన్సర్ చెప్తోందంటే, మనం పైన ఇచ్చిన క్వెషన్‌ని రీడ్ చేసుకుంటూ, దాంతో కంపేర్ చేసుకుంటూ మనకి ఆన్సర్‌లు ఇస్తుంది. 5000 టోకెన్స్ వరకు అనమాట. నాకు 5000 టోకెన్స్ కన్నా ఇంకా ఎక్కువ అడగాలి అంటే ఏం చేయాలి అంటే, చాట్‌జీపీటీలో ప్రో వర్షన్ ఉంటది. గో వర్షన్ ఉంటది. ఇలా రకరకాలు ఉన్నాయండి. అంటే ఈ పెయిడ్ వెర్షన్స్ కింద వస్తాయన్నమాట. సో, పెయిడ్ వెర్షన్‌లోకి వెళ్తే అప్పుడు మీకు
ఇంకా 5000 కన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడిగి మనం ఆన్సర్ తెలుసుకోవచ్చు. కానీ 5000 వరకు ఫ్రీనే కాబట్టి మీరు మన యూసేజ్‌కి 5000 సరిపోతాయి కాబట్టి మనం ఫ్రీ వెర్షన్‌లో ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో, అది చాట్‌జీపీటీ యొక్క గొప్పతనం. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనంటే కింద చూడండి ప్లస్ క్లిక్ చేస్తున్నా. ప్లస్ క్లిక్ చేయంగానే కెమెరా, ఫోటోస్, ప్రైస్, ప్లగిన్స్ ఇలాగా థింక్ హార్డర్ ఇలాగా కొన్ని వచ్చినాయి కదా! సో, వాటిల్ని స్టెప్ బై స్టెప్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓకే. సో, ఇప్పుడు అర్థమైందండి గూగుల్‌కి, చాట్‌జీపీటీకి డిఫరెన్స్ ఏంటండి? గూగుల్‌లో ఏఐ యూజ్ చేస్తేనే డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఏఐ యూజ్ చేయకపోతే డైరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. ఎలా వస్తోంది? వెబ్‌సైట్స్ రూపంలో వస్తోంది. అండ్ గూగుల్‌లో మనం ఫాలో అప్ క్వెషన్ ఇవ్వలేము. చాట్‌జీపీటీలో ఫాలో అప్ క్వెషన్ ఇవ్వగలము. సో, ఈ చాట్‌జీపీటీ ఎవరు ఇన్వెంట్ చేశారండి? ఏ సర్వర్‌ని రిలీజ్ చేశారు? ఓపెన్ ఏఐ టీమ్ వాళ్ళు ఈ చాట్‌జీపీటీని రిలీజ్ చేశారు. దానికి పోటీ అన్నమాట. మరి గూగుల్‌లో నాకిలాంటి క్వెషన్స్ అడగాలంటే మరి గూగుల్ ఏం లేదా వేరే యాప్ అంటే ఉన్నాది. సో, అది కూడా మనం డిస్కస్ చేస్తాము. కానీ ఇది గూగుల్ వాళ్ళది కాదు. చాట్‌జీపీటీ అనేది ఓపెన్ ఏఐ టీమ్ వాళ్ళదనమాట. అదొక అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది చాట్‌జీపీటీ. ఓకేనా ఫ్రెండ్స్? సో, దట్ ఈస్ ఇంట్రడక్షన్ అబౌట్ చాట్‌జీపీటీ. ఓకే. ఇప్పుడు మనం పిక్చర్స్‌ని ఎలా డిజైన్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో, పిక్చర్స్ డిజైన్ చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్‌లో ఏ విధంగా అంటే ఏ పర్పస్‌కి పిక్చర్ డిజైన్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. సో, నిన్న జరిగిందండి ఫ్రెండ్‌షిప్ డే జరిగింది. సో, నేను ఫ్రెండ్‌షిప్ డేకి ఒక పోస్టర్ డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను. డిజైన్ చేయాలి అంటే మనము ఈజీగా ఇదివరకు ఒక పోస్టర్ గాని, ఒక బ్యానర్ గాని ఇలాంటి డిజైన్ చేయాలంటే కనీసం 1 డే టోటల్‌గా ఒక 10 అవర్స్ కూర్చుంటే గాని ఒక మంచి ఎలా అంటే ప్రొఫెషనల్‌గా ఒక సినిమాటిక్ వ్యూలో మనకి మనకి పోస్టర్ డిజైన్ చేయటానికి ఒక 10 అవర్స్ కూర్చునేవాళ్ళు. ఆ 10 అవర్స్ దేని మీద కూర్చునేవారు? పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్ ఎలాగంటే ఫోటోషాపు, తర్వాత కొరల్ డ్రా ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసుకొని అంటే సిస్టమ్‌లో ఉంటాయి. మొబైల్‌లో ఉండవు. అలాంటి సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని చేసేవాళ్ళు. ఆ తర్వాత స్లోగా జనరేషన్ ముందుకు వెళ్తూ మొబైల్‌లో కొన్ని యాప్స్ వచ్చినాయి. ఎలాంటియండి? అడోబ్ అని, ఆ తర్వాత క్యాన్వా అని, తర్వాత పోస్టర్ మేకర్ అని ఇలా రకరకాల యాప్స్ వచ్చినాయి. నేను క్యాన్వాని 3 ఇయర్స్ టీచ్ చేశానండి. ఇప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్టేజ్‌లో నేనే క్యాన్వా ఓపెన్ చేసి కనీసం 1 ½ ఇయర్ అయ్యిందండి. అంటే నాకు అంత అవసరం ఎందుకు రావట్లేదు? బికాస్ నేను ఏఐ నేర్చుకున్నాను కాబట్టి నేను ఒక పోస్టర్ డిజైన్ చేయడానికి నేను ఏఐనే యూజ్ చేసేస్తున్నా. క్యాన్వా యూజ్ చేయట్లే. ఎందుకంటే క్యాన్వాలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న నాకే నియర్లీ 2, 3 అవర్స్ పడుతుంది. ఒక పోస్టరు ఎలాగా ప్రొఫెషనల్‌గా డిజైన్ చేయాలి అని అంటే, నాకు అంత టైం పడుతోంది కాబట్టి, నేనిక్కడ 5 మినిట్స్‌లో చేసుకోగలుగుతున్నాను కాబట్టి, ఎందుకు ఎక్కువ టైం ఎందుకు ఎక్కువ టైం ఉన్నది నేనెందుకు టైం వేస్ట్ చేసుకుంటాను? కదా! ఎవరైనా అంతే కదా! ఫాస్ట్‌గా ఎక్కడైతే అక్కడే చేసేసుకుంటాం గదా! సో, అందుకని నేను ఏఐ నేర్చుకున్నాక చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నా. క్యాన్వాని యూజ్ చేయట్లేదు. ఓకే. సో, ఇప్పుడు మనము నేను ఆల్రెడీ టైప్ చేసేసాను. ఇక్కడ నేను పోస్టర్ డిజైన్ చేయమని అడిగాను. అప్పుడేం చేస్తానంటే, పైన 2 లైన్స్ ఉన్నాయి కదా! నేను ఇందాక గీసి చూపిచ్చాను. పైన 2 లైన్స్ ఉన్నాయి కదండీ! ఆ 2 లైన్స్‌ని టచ్ చేయండి. టచ్ చేస్తే న్యూ చార్ట్ కింద బ్లూ కలర్‌లో చార్ట్ అనుంది. మొబైల్‌లో ఎవరికైనా చాట్‌జీపీటీ ఇలాగే కనిపిస్తుందండి. సో, చార్ట్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయంగానే ఇప్పుడు నేను ఏ పర్పస్‌కి చేయాలనుకుంటున్నాను. ఆ పర్పస్ మన మైండ్‌లో ఉండాలి అని చెప్పాను కదా! సో, ఆ పర్పస్ నేను ఒక ఎవరైనా మేడమ్‌కైనా, ఎవరికైనా సార్‌కైనా బర్త్‌డే విషెస్ చెప్పాలి అనుకుంటున్నా. ఈ బర్త్‌డే పోస్టర్ డిజైన్ చేయడానికి కూడా మనం క్యాన్వాలో ప్రొఫెషనల్‌గా చేయాలి అంటే చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సొస్తుంది. కానీ ఇక్కడ చూడండి నేను 5 మినిట్స్‌లోనే ఎలాగా సినిమాటిక్‌లో మంచి ప్రొఫెషనల్‌గా ఒక పోస్టర్‌ని డిజైన్ చేసి చూపిస్తాను. ఓకే. సో, డిజైన్ చేసేటప్పుడు ముందు ఎవరికి చేస్తున్నాము? ఎవరికో బర్త్‌డే విషెస్ పోస్టర్ డిజైన్ చేయాలనుకుంటున్నాం. మరి వాళ్ళ ఫోటో మన దగ్గర ఉండాలి కదా!
ఫొటోస్ అన్ని ఎక్కడ ఉంటాయండి? మన ఆల్బమ్స్ లో ఉంటాయి. సో మన ఆల్బమ్స్ లోకి ఎలా వెళ్ళాలి? చాట్‌జీపీటీ నుంచి ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి ప్లస్ అని ఉంది కదండి. ప్లస్ టచ్ చేయండి. ప్లస్ టచ్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి. ఈ ఆప్షన్స్ లో మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే పైన కెమెరా. కెమెరా అంటే నేను ఇప్పుడే నా ఫోటోతోనే నేను చేసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి. అప్పుడు కెమెరా అంటే కెమెరా ఓపెన్ అవుతుంది అనమాట. కెమెరా టచ్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. నా ఫోటోతో కాదు జనరల్ గా ఏదైనా నాకు ఆల్బమ్స్ లో ఫోటో ఉంది వాళ్ళకి నేను బర్త్డే విషెస్ చెప్పాలి అనుకుంటున్నా. సో అందుకని ఏం చేస్తాను? ఫోటోస్ టచ్ చేస్తాను. ఫైల్స్ అంటే ఏంటి? ఫైల్ మేనేజర్ లోకి వెళ్తుంది. అంటే ఏదైనా డాక్యుమెంట్ ని అలా తీసుకురావాలి అంటే ఫైల్స్ టచ్ చేయాలి. ప్లగిన్స్ అంటే ఏంటి? ఇంకా ఈ ప్లగిన్స్ అనేది ప్రో వర్షన్ లో ఉంటుంది. ఫ్రీ వర్షన్ లో ఉండదు అనమాట. థింక్ హార్డర్. థింక్ హార్డర్ అంటే ఏంటి? మీరు ఏదైనా డాక్యుమెంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అనుకోండి, బాగా థింక్ చేసి అంటే బాగా డీటెయిల్డ్ గా చెప్పాలి అంటే థింక్ హార్డర్ యూజ్ చేస్తాం. సో జనరల్ గా మామూలుగా నేను ఇప్పుడు ఫోటో డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫొటోస్ టచ్ చేస్తున్నానండి. ఫొటోస్ టచ్ టచ్ చేయంగానే ఒక్కసారండి ఇక్కడ ఈ థింక్ హార్డర్ మా దాంట్లో రాలేదండి. నాది ప్రో వర్షన్ అమ్మా. ఓకే ఓకే థ్యాంక్ యూ. నాది ప్రో వర్షన్ అందుకని వచ్చి ఉంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ప్లస్ టచ్ చేస్తున్నా. ప్లస్ టచ్ చేసి ఫొటోస్ లోకి వెళ్తున్నా. ఫొటోస్ లోకి వెళ్ళి నేను ఎవరికైతే బర్త్డే విషెస్ చెప్పాలి అని అనుకుంటున్నానో వాళ్ళ ఫోటోని తీసుకొస్తున్నాను. సో సింగిల్ గా ఉన్న మనిషి ఈయన ఫోటో తీసుకొస్తున్నాను. డన్. డన్ క్లిక్ చేశాను. ఫోటోని తీసుకొచ్చాను. డన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నాకు ఇంగ్లీష్ రాదు, నాకు టైపింగ్ రాదు, నేను కానీ మంచి పోస్టర్ డిజైన్ చేసేయాలి. సో ఎంత ఈజీగా వర్క్ అవుతుందో అనే కదా మనం ఆలోచించుకునేది ఎప్పుడు. సో నాకు టైపింగ్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. సో మరి నేను అలాగే ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇక్కడ ఏదో ఒకటి ఇస్తే ఫోటో ఒకటి తెస్తే సరిపోదు కదా పోస్టర్ డిజైన్ చేయడానికి. ఏదో ఒకటి ఇవ్వాలి అక్కడ. ఆస్క్ చాట్‌జీపీటీ అన్న చోట ఏదో ఒకటి ఇవ్వాలి. సో మరి అది ఎలా ఇవ్వాలి అని అంటే మనకి ఏది తెలియపోయినా మాట్లాడటం తెలుసు కదండి. మన మాటలతోనే అడగచ్చు. మరి మనం మాట్లాడింది తీసుకుంటుందా? చాట్‌జీపీటీ తీసుకుంటుందా అంటే పర్ఫెక్ట్ గా తీసుకుంటుంది. సో ఎలా తీసుకుంటుంది అంటే ఇక్కడ చూడండి అప్ యారో ఉంది కదా, బ్లూ కలర్ లో అప్ యారో ఉంది. దాని పక్కన ఏముందండి? ఒక మైక్ బటన్ ఉంది కదా. మైక్ బటన్ కనిపించిందా అండి అందరికి? మైక్ ఇక్కడ ఇక్కడ కింద మైక్ బటన్ ఉంది. యా. సో ఈ మైక్ బటన్ క్లిక్ చేసి జస్ట్ ఈ మైక్ బటన్ క్లిక్ చేసి నేను మీకు ఏం కావాలి అనుకుంటున్నారో అది మాట్లాడాలన్నమాట. కానీ ఫ్రెండ్స్ జూమ్ లో ఉన్నప్పుడు మైక్ బటన్ వర్క్ అవ్వదు. నేను ఇప్పుడు టచ్ చేస్తున్నా జస్ట్ మీకు ఒక మెసేజ్ వస్తుంది. యాజ్ యు ఆర్ ఇన్ ద జూమ్ యూ కెనాట్ రికార్డ్ యువర్ వాయిస్ అని వస్తుంది అనమాట. నేను జూమ్ లో చెప్తున్నాను కదా, నార్మల్ గా బయట అయితే వచ్చేస్తుంది కానీ జూమ్ లో వర్క్ అవ్వదు అనమాట. జస్ట్ టచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. హలో చాట్‌జీపీటీ చూడండి కదలట్లా. మీకు ఏమవుతుంది అంటే నార్మల్ గా జూమ్ లో లేనప్పుడు ఏమవుతుందంటే అక్కడ లైన్లు కదులుతూ ఉంటుంది అనమాట. కదులుతూ ఉన్నప్పుడు మనం ఏది మాట్లాడినా తీసుకుంటుంది. ఒకసారి చూద్దాం ఏమన్నా అప్గ్రేడ్ అయ్యిందేమో. ఏమి తీసుకోలే, యా అని వచ్చింది ఏంటో. సో మనం కరెక్ట్ గా ఒకసారి హలో చాట్‌జీపీటీ కెన్ యూ డిజైన్ మే ఏ పోస్టర్? రావట్లేదు, తీసుకోవట్లేదు. జూమ్ లో ఉన్నప్పుడు తీసుకోదు వాయిస్. అదే మీరు సిస్టమ్ లో చేస్తున్నారనుకోండి జూమ్ లో ఉన్నప్పుడు కూడా తీసుకుంటుంది. ఇప్పుడు నా వాయిస్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే నేను జూమ్ లో మీకు ఆల్రెడీ జూమ్ లోంచి నాకు నా వాయిస్ మీకు బయటికి రావాలి. సో ఆ వాయిస్ రావాలి ప్లస్ ఇక్కడ వాయిస్ తీసుకోమంటే తీసుకోదు అనమాట. రెండు చోట్ల ఒకేసారి వర్క్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఆ మనిషికి నేను బర్త్డే పోస్టర్ డిజైన్ చేయాలి అని అనుకున్నా. సో ఏం చేస్తారంటే నేను టైప్ చేస్తున్నా. ఎందుకు? బికాస్ నాకు తప్పదు కాబట్టి, నేను జూమ్ లో ఉన్నాను కాబట్టి. ఓకే. మరి నాకు టైపింగ్ కూడా వాయిస్ లాగా రావాలి అని అంటే ఇక్కడ చూడండి నేను యూస్ చేసే యాప్ అండి తెలుగు డాష్ కీబోర్డ్ అనే యాప్ ని యూస్ చేస్తానన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనము నార్మల్ గా నోటితో ఏది చెబితే అది అక్కడ టైప్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి అప్ యారో బ్లూ కలర్ లో ఉంది. దాని పక్కన దాని కింద ఒక మైక్ బటన్ ఉంది కదా.
సో ఆ మైక్ బటన్ నేను చూపిద్దాము అంటే గీసి చూపిద్దామంటే నేను గీయంగానే అది పోతుంది అనమాట. అందుకని పైన బ్లూ యారో అప్ యారో ఉంది, కింద ఒక మైక్ బటన్ ఉంది, అది టచ్ చేయండి. అది టచ్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ టచ్ చేయంగానే ఈ యాప్ మీరు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే మాటల ద్వారా కూడా మీరు చేసేయచ్చు అనమాట. ఓకే, సో నేను కుడ్ నాట్ రికగ్నైజ్ అంటుంది. సో తెలుగు పెట్టుకుంటున్నా, తెలుగులో మాట్లాడతాను. హలో చాట్ జీపీటీ, ఇది కూడా రికగ్నైజ్ చేయట్లేదు జూమ్లో. ఓకే, సో మీరు జనరల్గా బయట ఉన్నప్పుడు రికగ్నైజ్ చేస్తుందండి ఖచ్చితంగా. నేను ఎక్కడ ఏది టైప్ చేయను, ఇట్లా మాటలతోనే చెప్పేసుకుంటూ ఉంటా. జూమ్లో కాబట్టే మనకి తీసుకోవట్లా. ఓకే, సో ఇప్పుడు మనం దానికి ప్రాంప్ట్ రాయాలి. ప్లీజ్ మ్యూట్లో ఉండండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే నేనేం రాయాలి? హలో చాట్ జీపీటీ, మీకు తెలుగు నాకు ఇంగ్లీష్ రాదు అని అనుకుంటే తెలుగులో రాసుకోండి. నేను ఒక ఫోటో ఇచ్చాను, ఆ ఫోటోతో ఒక అందమైన బర్త్డే పోస్టర్ డిజైన్ చెయ్యండి అని జస్ట్ రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను అనమాట. ఓకే, నేను ఒక ఫోటో ఇచ్చాను, ఇలాగా తెలుగు టైపింగ్తో చేసేయచ్చు. కానీ మీకు మనం జూమ్లో ఉన్నాం కాబట్టి మైక్ బటన్ ఆన్ చేయాలి, ఇది కూడా టైప్ చేయగల మైక్తో మాట్లాడేసేయచ్చు. ఓకే, సో ఇలా ఇచ్చాను, ఇలా ఇలా ఇస్తే ఒక రకంగా అవుట్పుట్ ఉంటుంది. ఇది ప్రాంప్ట్ని ఎంత అందంగా ఇస్తే అంత మంచిగా అవుట్పుట్ ఉంటుందండి. సో నేను నార్మల్గా అసలు నాకు ఎలా ఇవ్వాలో తెలీదు, కానీ నాకు అవుట్పుట్ వచ్చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఇస్తారు. కానీ ఒక ప్రాంప్ట్ ఇంజనీర్స్ అని ఉంటారు. ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే వాళ్ళకి ప్రాంప్ట్ని ఎలా ఇవ్వాలి అని పర్ఫెక్ట్గా తెలుసు. నేను పర్ఫెక్ట్గా ఇవ్వాల, నార్మల్ పీపుల్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎలా అడుగుతారో అలా ఇచ్చాను అనమాట. సో ఇచ్చి ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేయంగానే చూడండి, ఇదే ఫోటోతో ఈ ఫోటో ఇలా ఉంది, ఆ మనిషి ఇలా ఉన్నారు కదా, ఈ ఫోటోతో మాకు మంచి బర్త్డే పోస్టర్ని డిజైన్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ డిజైన్ చేస్తోంది. క్రియేటింగ్ ఇమేజ్ అని ఉంది కదండి. పోస్టర్ అంటే ఏంటండి? ఇస్ నథింగ్ బట్ ఒక ఇమేజ్, ఒక ఫోటోని క్రియేట్ చేస్తుంది. ఎలాగా? బర్త్డే పోస్టర్ అన్నాం కాబట్టి బర్త్డే ఎలిమెంట్స్ ఏంటండి? బర్త్డే ఎలిమెంట్స్ అంటే ఏంటి? నీట్గా బెలూన్స్ కానీ, లేకపోతే క్యాండిల్స్ కానీ, లేకపోతే లవ్ సింబల్స్ కానీ, ఇలాగా మనకి చాలా మంచిగా డెకరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇమేజ్ క్రియేట్ అవుతుంది. చూడండి, బెలూన్స్, హ్యాపీ బర్త్డే. మనం ఇంగ్లీష్లో చేయమనా తెలుగులో చేయమనా నేనేం చెప్పలా, బర్త్డే పోస్టర్ డిజైన్ చెయ్యి అంది. ఇదే పోస్టర్ని మీరు క్యాన్వాలో డిజైన్ చేయండి, క్యాన్వా వచ్చిన వాళ్ళు డిజైన్ చేయండి. మనం చేయలేమండి, ఒకవేళ చేసినా కనీసం 4-5 అవర్స్ పడుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పామండి, జస్ట్ 1 మినిట్ అయ్యిందండి. నేను ఆ ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ నొక్కి 1 మినిట్ అయ్యింది. ఎంత ఎంత ప్రొఫెషనల్గా డిజైన్ చేసింది కదా. సో ఇంత ఈజీగా మీరు కూడా మీ మీ పోస్టర్ని, మీరు ఎవరికైతే విషెస్ చెప్పాలనుకుంటున్నారో ఒక ఫోటో తండి, జస్ట్ హ్యాపీ బర్త్డే పోస్టర్ని ఇలా డిజైన్ చేసేయండి. ఓకే, చేసుకున్నాక ఇది మరి నా చాట్ జీపీటీలో ఉంది, మరి బయటికి పంపించాలి కదా. చాలా మంది ఏం చేస్తారంటే పైన షేర్ అని పెద్ద కనిపిస్తోంది కదా అని చెప్పేసి షేర్ నొక్కేస్తారు. షేర్ నొక్కద్దు. ఏం చేయాలి అంటే షేర్ పక్కన డౌన్లోడ్ బటన్ ఉంది కదండి, ఆ డౌన్లోడ్ బటన్ టచ్ చేయండి. టచ్ చేయంగానే తిరుగుతోంది కదా, అలా తిరుగుతుంది. తిరిగేసి ఏమవుతుంది చూడండి, తిరిగి తర్వాత ఏమైంది, ఇమేజ్ సేవ్డ్ అని వచ్చింది. ఇమేజ్ సేవ్డ్ అని వచ్చిన తర్వాత
అది ఎక్కడ ఉంటుంది? ఆ ఇమేజ్ సేవ్ అయ్యి మన ఫొటోస్ లో ఉంటుంది. సో ఫొటోస్ లోకి వెళ్ళండి. ఫొటోస్ లోకి వెళ్తే చూడండి ఎక్కడ ఉంటుంది. ఇదిగోండి ఫస్ట్ పిక్చర్, మనం తీసుకున్న ఫస్ట్ పిక్చర్. ఇక్కడి నుంచి మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాట్సాప్ లో మన గ్రూప్ లో పెడుతున్నాను. మన గ్రూప్ లో ఇలా పెడుతున్నా. ఇలాగే పంపించాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. చాట్‌జీపీటీలోకి వెళ్ళి షేర్ నొక్కేస్తారు. షేర్ నొక్కేసి షేర్ పెద్దగా ఉంది కదండి. సో దాన్ని నొక్కేస్తారు. నొక్కేసి వాట్సాప్ టచ్ చేస్తారు. వాట్సాప్ టచ్ చేసి వాట్సాప్ కూడా వచ్చేస్తుంది. అంటే మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని కనిపిస్తాయి కాబట్టి వాట్సాప్ వచ్చేసింది. ఇక్కడి నుంచి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో అక్కడ పంపించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దీనికే పంపిస్తున్నా. చూడండి పైన ఎలా వచ్చిందండి ఫోటో, కింద ఎలా వచ్చింది? మొత్తం ఇమేజ్ వచ్చిందా? వచ్చింది, కానీ పక్కనేమో బ్లాక్ గా వచ్చింది, కిందేమో చెక్అవుట్ దిస్ ఇమేజ్ అని వచ్చింది, chatgpt.com అని వచ్చింది. ఇలా ఇలా బాగుంటుందా? పైన ఉన్న దానిలాగా బాగుంటుందా? ఎవరైనా చెప్పండి. ఫస్ట్ పిక్చర్ బాగుందా, సెకండ్ పిక్చర్ బాగుందా? ఫస్ట్దే బాగుంది మేడం. ఫస్ట్ డే బాగుంది. ఓకే. సో మీరు పంపించేటప్పుడు మీరు డిజైన్ చేయటం, చాలా మంది డిజైన్ చేస్తారు, బట్ పంపించే విధానం కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఈ పాయింట్ ని నేను అంతగా చేస్తున్నాను. ఓకే. సో ఇట్లా వచ్చింది నాకు. ఇప్పుడు ఇలా వచ్చింది. ఓకే, బానే ఉంది అని అనుకున్నాం. ఈ డిజైన్ నచ్చలా, నాకు ఇంకో విధంగా ఇవ్వు అని అడిగితే డైరెక్ట్ గా మీరు ఇక్కడ అడగండి. బాగుంది కానీ నాకు ఇంకో విధంగా ఇవ్వండి అని అడిగామనుకోండి. ఇంకో మోడల్ కావాలి. జస్ట్ నార్మల్ గా ఎలా మాట్లాడతామో అట్లా మాట్లాడేయటమే కావాలి అని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేయంగానే ఇంకో మోడల్లో వస్తుంది. ఓకే. సో ఇక్కడ మళ్ళా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ చెప్తున్నాను. ఇక్కడ ఏ సైజులో వచ్చింది ఈ ఫోటో? ఏ సైజులో వచ్చింది? 4:3 సైజులో వచ్చింది. అంటే నాకు తెలుసు కాబట్టి నేను టక్కుమని 4:3 సైజులో వచ్చింది అని చెప్తున్నా. బట్ 4:3 సైజులో మనము యూట్యూబ్లో పెట్టామనుకోండి, యూట్యూబ్లో పోస్ట్లో పెట్టామనుకోండి, ఏమవుతుందంటే పైన కట్ అయిపోతుందండి. హెడ్ హ్యాపీ బర్త్డే అనేది కట్ అయిపోయి కింద కొంచెం కట్ అయిపోతుంది, పైన కొంచెం కట్ అయిపోతుంది. అంటే యూట్యూబ్లో పోస్ట్ సైజు ఒక సైజు ఉంటుంది, అట్లాగే ఫేస్బుక్ లో పోస్ట్ సైజు ఒక సైజు ఉంటుంది, ఇన్స్టాలో పోస్ట్ సైజు ఒక సైజులో ఉంటుంది, మన మొబైల్లో పోస్ట్ సైజు ఒక సైజులో ఉంటుంది. సో ఈ సైజులన్నీ మనము మన మైండ్ లో ఉండాలి. మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి అనుకుంటే ఒక సైజుని ఫాలో అవుతూ ఉండాలి. ఆ సైజు గురించి నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇంకో విధంగా డిజైన్ చెయ్యి అంటే ఇలా చేసింది. ఇంకో విధంగా డిఫరెన్స్ కొంచెం కొంచెం మార్చింది. ఇక్కడ స్టే ట్యూన్ అనో ఏదో మార్చింది. స్టే బ్లెస్డ్ అండ్ హ్యాపీ ఆల్వేస్ అని ఇలా ఇచ్చింది. ఇంకో విధంగా ఇవ్వంటే మళ్ళీ ఇంకోసారి ఇంకో విధంగా ఇవ్వు అని అడిగారు అనుకోండి, అది మళ్ళీ ఇంకో విధంగా ఇస్తుంది, కానీ ఎక్కువగా మారదు. మరి నాకు ఇంకా అసలు పూర్తిగా ఇక్కడ ఏంటి ఎన్నిసార్లు అడిగినా మారట్లేదు అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? మారాలి. కానీ ఇక్కడ అడుగుతుంటే ఇలాగే ఇస్తోంది. సో అప్పుడు ఏం చేయాలంటే మళ్ళా పైన 2 లైన్స్ న్యూ చార్ట్ లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏంటంటేనండి, చాట్‌జీపీటీ పైన ఉన్నది ఫాలో అవుతుంది అని చెప్పాను కదా, అందుకని పైన దానికి రిలేటెడ్ గా కొంచెం మారుస్తుంది అనమాట. నేను కొత్త చార్ట్ తీసుకుని మళ్ళా ఇప్పుడు అసలు ప్రాంప్ట్ ఎలా అడగాలి అనేది పర్ఫెక్ట్ గా చూపిస్తాను. సో పైన 2 లైన్స్ టచ్ చేశాను, మళ్ళా న్యూ చార్ట్ కింద చార్ట్ టచ్ చేశాను. చార్ట్ టచ్ చేసి ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ని ఎలా అడగాలో అలా అడుగుతాను. ఇందాక నార్మల్ గా ఏది తెలియని వాళ్ళు ఎలా అడిగారో అలా అడుగుతున్నా. బట్ ఇప్పుడు ఏం అడుగుతానంటే ఎలా ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ అయితే ఎలా అడగాలి అనే విధంగా అడుగుతాను. సో ఇక్కడ నేను ప్లస్ టచ్ చేశాను. ప్లస్ టచ్ చేసి మళ్ళా ఫొటోస్ లోకి వెళ్ళి ఆ మనిషికి నేను బర్త్డే విషెస్ చెప్పాలి కదా, సో ఫోటో తీసుకొస్తున్నాను. ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు యాక్ట్ యాజ్ ఏ
ఇంగ్లీష్లో అడుగుతున్నాను. తెలుగులో కూడా అడగచ్చు. యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ పోస్టర్ మేకర్ అండ్ గివ్ మీ ప్రొఫెషనల్ పోస్టర్ ఇన్ ఏ సైజులో. నేను ఇప్పుడు ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను నా పోస్టర్ని నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఫేస్బుక్ సైజ్ ఏంటి, యూట్యూబ్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నా, యూట్యూబ్ సైజ్ ఏంటి, ఫేస్బుక్ పోస్టర్ సైజు యూట్యూబ్ పోస్ట్ సైజు ఒకటేనండి. ఏంటిది అంటే 1:1 రేషియో. 1:1 రేషియోలో చేసుకుంటే మనం అది ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇన్ 1:1 రేషియో. అది ఎలా ఉండాలి? ఇట్ హ్యాస్ టు లుక్ బ్యూటిఫుల్ విత్ సింపుల్. ఏది నేనేం చెప్పాను? గివ్ మీ ప్రొఫెషనల్ బర్త్డే పోస్టర్ అని ఇవ్వాలి కదా. సో బర్త్డే మర్చిపోయాను. బర్త్డే పోస్టర్ ఇన్ 1:1 రేషియో. ఇట్ హ్యాస్ టు బి okay. So it has to be beautiful with simple quotation అంటే మన బర్త్డే గురించి ఏదైనా సింపుల్ గా రాయమని చెప్పటం అనమాట. ఇట్ హ్యాస్ టు బి బ్యూటిఫుల్ విత్ సింపుల్ కొటేషన్ అండ్ ఓకే చాలు. సో ఒక ప్రాంప్ట్ అడిగేటప్పుడు ఏం చేయాలంటే యాక్ట్ యాజ్ ఏ బెస్ట్ మేకర్ ప్రొఫెషనల్ పోస్టర్. అంటే చాట్‌జిపిటి ఎలాంటిదంటేనండి, మనం ఎంత మెచ్చుకున్నాం అనుకోండి చాట్‌జిపిటిని, అంత మంచి అవుట్పుట్ మనకిస్తుందండి. అదే మనం మెచ్చుకోలేదనుకోండి దాని ఇష్టం వచ్చినట్టు ఇస్తుంది. మనం బాగా మెచ్చుకుంటూ పర్ఫెక్ట్ గా ప్రాంప్ట్ అడిగితే పర్ఫెక్ట్ గా అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే. సో అందుకని నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ప్రొఫెషనల్ బర్త్డే పోస్టర్ మేకర్ అని కూడా టైప్ చేయలేదు, సారీ, మేకర్ అని దాన్ని ఏం చేస్తున్నాను, ప్రైజ్ చేస్తున్నా. మన చిన్నపిల్లలు అన్నం తినమ్మా అంటే బాగా నువ్వు బంగారు తల్లి కదా అన్నం తినమ్మా అని అనగానే ఓ మూత పెట్టుకుంటారు. అట్లా కాకుండా నార్మల్ గా తిను 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 అన్నాం అనుకోండి ఏం చేస్తారండి, కాస్త మారం చేస్తారు. అట్లాగే ఇది కూడా అండి, మనము మనం మనం ఎంత ప్రైస్ చేస్తే అంత మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే. సో అట్లాగా నేను ఫోటో ఇచ్చాను, దాన్ని ప్రైస్ చేస్తున్నాను. మంచి నువ్వు బెస్ట్ పోస్టర్ మేకర్వి, సో నాకు అవుట్పుట్ కూడా బెస్ట్ గా ఉండాలి అని చెప్తున్నా. ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాను, అలా ఇచ్చి దాని మీద ఏం యాడ్ చేయాలి అని పర్ఫెక్ట్ గా చెప్తున్నా. ఓ మంచి కొటేషన్ ఇవ్వు అని చెప్తున్నా. సెకండ్ పాయింట్ ఇది. ఫస్ట్ పాయింట్ దాన్ని ప్రైస్ చేయాలి. సెకండ్ పాయింట్ మన రోల్ ఏంటి, అసలు ఏమి అవుట్పుట్ ఇవ్వాలి అని అడుగుతున్నామో అది చెప్పాలి. తర్వాత ఏ సైజులో మనకి కావాలి, ఈ 3 కంపల్సరీగా ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ ఫాలో అవుతాడు. సో అందుకనే పెద్ద పెద్ద అవుట్పుట్స్ ఎందుకు తీసుకురాగలుగుతున్నాడంటే, ఫస్ట్ మనం అది దానికి చెప్పే విధంగా చెప్తే మనకి అవుట్పుట్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఓకే. సో ఇట్లాగా నేను ఇచ్చాను, ఇచ్చి ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేయంగానే 1:1 రేషియోలో మనకి పోస్టర్ డిజైన్ చేస్తుంది. అది కూడా చాలా నీట్ గా చేస్తుంది. ఇందాకటికి ఇప్పటికి మనకి డిఫరెన్స్ చూద్దాం. ఓకే. సో ఇట్లా చాట్‌జిపిటి ఫొటోస్ ప్రిపేర్ చేస్తుంది అన్నారు కదా. మరి ఎన్ని ఫొటోస్ ప్రిపేర్ చేస్తుంది అని అంటే, ఒక చాట్‌జిపిటిలో ఒక్కసారి మీరు చార్ట్ ఓపెన్ చేయంగానే ఫ్రీ వెర్షన్ లో ఉన్న వాళ్ళకి 5 ఇమేజెస్ ప్రిపేర్ చేస్తుందండి. 5 ఇమేజెస్ ప్రిపేర్ చేస్తుంది. 5 కన్నా 6ది మీరు అడుగుతుంటే ఏం చేస్తుందంటే
మీరు ఒక 24 అవర్స్ ఆగాలి, అప్పుడు నేను మీకు ఇంకో ఫోటో ప్రిపేర్ చేస్తాను అని మీకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది. సో మరి ఆ టైంలో నాకు ఇంకా 6th ఫోటో కావాలి అన్నప్పుడు మీరేం చేయాలి అని అంటే, అప్పుడు ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసింది. అంటే ఓ ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి అనే విధంగా చేసింది అనమాట. ఓకే, సో ఇది నచ్చితే అది వాడుకోవచ్చు, అది నచ్చితే అది, ఇది నచ్చితే ఇది. సో ఇట్లాగా అంటే ప్రొఫెషనల్ అంటే ఇక్కడ ఏంటంటే హై అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా సరిపడగా ఆలోచిస్తుంది అనమాట, ఆలోచించి ఇస్తుంది. నార్మల్ గా అంటే మామూలు థాట్స్ తో ఉన్న వాళ్ళకన్నా ప్రొఫెషనల్ థాట్స్ కి ఎలాగ చూస్తే నచ్చుతుందో అలా ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లాగా ఒక బర్త్డే పోస్టర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాము, రేపు ఆగస్టు 15th కి నేను విషెస్ చెప్పాలి అని అనుకుంటున్నాను. కానీ ఆగస్టు 15 మొత్తం ఆగస్టు ఇండిపెండెన్స్ డేకి గురించే రావాలి, నా ఫోటో ఎక్కడో ఒక మూలన ఉండాలి, నా పేరు ఉండాలి, అలా మనం పోస్టర్ డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళా పైన 2 lines టచ్ చేయండి. 2 lines చేసి మళ్ళా కొత్త చార్ట్ తీసుకుని ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ వాంట్ యాక్ట్ యాజ్ ఏ బెస్ట్ పోస్టర్ మేకర్ అండ్ ప్రిపేర్. ఇదంతా నోట్తో మాట్లాడేయచ్చండి. అండ్ ప్రిపేర్ ఏ 1:1 పోస్టర్ ఫర్ ఇండిపెండెన్స్ డే. అండ్ ఆల్సో ఇది తెలుగులోనే మాట్లాడేయచ్చు. నాకు తెలుగులో టైపింగ్ కన్నా ఇంగ్లీష్లో టైపింగ్ ఈజీ అవుతుంది కాబట్టి నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను. ఐ విల్ ప్రొవైడ్ మై ఫోటో ఒక డౌట్ అండి, చెప్పండి. అంటే కలర్స్ కూడా అవే సేమ్ కలర్సే వస్తున్నాయి కదండి, కలర్స్ కూడా మనం మెన్షన్ చేయొచ్చా అండి? మెన్షన్ చేయొచ్చు మేడం. ఓకే. Keep it in a small circle at the bottom of the poster. And write my name near it. అని జస్ట్ మెన్షన్ చేస్తున్నా, ఇట్లాగా రాశాను. యాక్ట్ అని వచ్చింది. యాక్ట్ యాజ్ ఏ బెస్ట్ పోస్టర్ మేకర్. ఇప్పుడు నా ఫోటో ఇవ్వాలి. సో ప్లస్ నొక్కుతున్నా, ఫొటోస్లోకి వెళ్తున్నా. ఫొటోస్లోకి వెళ్ళి నా ఫోటో ఎక్కడుంది అని వెతుకుతున్నాను. ఇట్లాగా చూసుకోండి మీ ఫోటోని. ఫొటోస్ ఓకే సరే, ఈ అమ్మాయి అనుకుందాం. డన్. నేను ఫోటో ఇచ్చాను, ఇండిపెండెన్స్ డే పోస్టర్ డిజైన్ చేయమంటున్నాను, 1:1 రేషియోలో చేయమంటున్నాను. నా ఫోటోని ఎక్కడ పెట్టమంటున్నాను, మెన్షన్ చేస్తున్నా పర్ఫెక్ట్ గా. కీప్ ఇట్ ఇన్ ఏ స్మాల్ సర్కిల్ అట్ ద బాటమ్ ఆఫ్ ది పోస్టర్. కీప్ నా ఫోటోని పోస్టర్ కింద స్మాల్ సర్కిల్లో పెట్టు, పక్కన నా నేమ్ రాయి అని అడుగుతున్నాను కదా. సో మై నేమ్ ఈజ్ అని కూడా ఇస్తున్నా, ఇక్కడ శిరీష అని ఇస్తున్నా. 1:1లో పోస్టర్ చేయమన్నాను. సో ఇది ఎవరి కోసం, ఇండిపెండెన్స్ డేకి మీరు కనుక పెట్టుకోవాలి అని అనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తాను, జస్ట్ ఎంటర్ చేస్తుంటే పోస్టర్ ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఒక్క డిజైన్ మీకు నచ్చితే అది ఎంతమందికైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక డిజైన్ వచ్చే వరకు మీరు ఒక 2-3 ప్రిపేర్ చేయండి. తర్వాత ఏం చేస్తారు, రీప్లేస్ ద పర్సన్ విత్ దిస్ ఫోటో అని చెప్పేసి ఇంకో ఫోటో ఇవ్వండి. అట్లా ఒకటే పోస్టరు, ఒకటే మోడల్ ఉన్న పోస్టర్ని ఎంతమంది మనుషులకైనా ఉపయోగించుకోవచ్చు అనమాట.
అలా మీరు ఎవరికైనా పోస్టర్ డిజైన్ చేస్తే ఒక పోస్టర్ డిజైన్ చేసినందుకు నియర్లీ 150-200 వరకు చార్జ్ చేయొచ్చండి. సో బయట వాళ్ళకి చేసినప్పుడు చెప్తున్నాను. సో ఇది కూడా ముందు ఇది ఆ, కూడా తెలియని వాళ్ళు కొంతమంది అయితే తెలిసి కూడా వాళ్ళకి టైం ఉండదు చేసుకోవడానికి. సో అలాంటి వాళ్ళని మనం క్యాచ్ చేసుకుంటే మనం ఈజీగా మన క్లాస్ 500 అయితే ప్రతి కోర్సు ప్రతి రోజు మీకు ఆ కొంత అమౌంట్ గెయిన్ చేసుకునే విధంగానే ఉంటుందన్నమాట. మనకి మాటలు మనకి ఆ బిజినెస్ థాట్స్ మన మైండ్ ఉంటే ప్రతిరోజు ఒక్కొక్క కాన్సెప్ట్ మీకు దొరుకుతూనే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ప్రిపేర్ చేస్తుంది. మేడం ఇప్పుడు మన అంటే మన క్లాసులకి దానికి ఎంత ఇవ్వాలి మేడం? పోస్టర్కి ధ్యానం క్లాసులకి ఏంటమ్మా? తయారు చేస్తాం కదా, యా ఇప్పుడు రేపు మెడిటేషన్ చెప్తాను నేను. క్లాసులకి మామూలుగా ఎంత రేషియో ఇవ్వాలి మేడం? ఎంత రేషియో ఇవ్వాలి అది మీరు పోస్ట్ చేసుకునే చోట ప్రకారం. మీరు మీరు ఎక్కడ పోస్ట్ చేయాలనుకుంటారు? మొబైల్లో పోస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి 9:16 తీసుకోవచ్చు. అట్లా కాదు ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నా 1:1 తీసుకోవాలి. అదే ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాను అనుకుంటే 4:3 తీసుకోవాలి. అలాగా కొన్ని లెక్కలు ఉంటాయి. నేను మన గ్రూప్ లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ లో 4:3, వాట్సాప్ లో అయితే ఏ సైజ్ అయినా పర్వాలేదు. 9:16 అయినా పర్వాలా, 16:9 అయినా పర్వాలా, 1:1 అయినా పర్వాలా, 4:3 అయినా పర్వాలా. ఓకే, సో చూడండి ఇప్పుడు నాకు ఈ డిజైన్ ఇలా వచ్చింది. నేను చక్కగా నేను అడిగినట్టు ఎలా ఇచ్చిందండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, కింద అమ్మాయి ఫోటో పెట్టింది, పక్కన పేరు రాసింది, ఇలా రాసింది కదా. నేను ఆ అమ్మాయి బదులు వేరే అమ్మాయి నన్ను ఇంకోళ్ళు అడిగారు, ఈ డిజైన్ నచ్చింది నా ఫోటో పెట్టి చేస్తావా అని అడిగారు. అప్పుడు మనం ఏం చేస్తాము, కింద మళ్ళీ ప్లస్ నొక్కండి, ప్లస్ నొక్కి ఫొటోస్లోకి వెళ్ళి మళ్ళా ఇంకో ఫోటో తీసుకొస్తాను, టచ్ చేస్తున్నా, డన్ అని నొక్కి ఇక్కడ రాస్తున్నాను రీప్లేస్ నెట్వర్క్ ఎర్రర్ ప్లీజ్ చెక్ యువర్ ఇంటర్నల్. ఓకే, ఆ ఫోటో ఇక్కడికి రాలేదు, ఇందాక రెడ్గా వచ్చింది అందుకని అట్లా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, రీప్లేస్ ద అబోవ్ పర్సన్ విత్ దిస్ పర్సన్ విత్ దిస్ ఫోటో అండ్ నేమ్ యాజ్ ఎవరో కుమార్ అని రాస్తున్నానండి, ఏదో ఇంకా పేరు తెలియదు కాబట్టి కుమార్ అని రాస్తున్నా. అండ్ ఇట్లా రాశాక డోంట్ చేంజ్, రిమైనింగ్ ఆల్ మస్ట్ బి ది సేమ్, అంటే ఇంకేమి చేంజ్ చేయొద్దు అని చెప్తున్నాను. రిమైనింగ్ ఆల్ మస్ట్ బి మేడం Same. దీన్ని అని తెలుగులో చెప్పండి మేడం. పైన ఉన్న మనిషి ఫోటో తీసేసి ఈ మనిషిని పెట్టండి, మిగతాదంతా సేమ్ గా పెట్టండి, అంతే ఓకే చాలు. మేడం, థ్యాంక్ యూ. అలా టైప్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో రిమైనింగ్ ఆల్మోస్ట్ ఇది సేమ్ అని చెప్పేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఎంటర్ క్లిక్ చేయంగానే ఇప్పుడు ఈ అమ్మాయి ప్లేస్ లో ఈ ఫోటో ఈయన వస్తాడు. ఈయన వచ్చి దాని పక్కన పేరు కూడా మార్చాను, పేరు మెన్షన్ చేశాను కదా. ఒకవేళ మనం పేరు మెన్షన్ చేయకుండా జస్ట్ ఫోటో మార్చు అన్నాం అనుకోండి, ఇక్కడ ఈయన వస్తాడు, పక్కన శిరీష అని ఉంటుంది. సో మనం పేరు కూడా మార్చుకోవాలి, పేరు కూడా చెప్పాలి కదా. సో చెప్పినప్పుడే ఇలా వస్తుంది. ఓకే, సో ఇలాగా ఏ ఫెస్టివల్ దైనా మీరు ఒక పోస్టర్ డిజైన్ చేసుకుని మీ పేరు మీ ఫోటోతో ఒక పోస్టర్ డిజైన్ చేసుకుని ఎవరికైనా పెట్టుకోవచ్చు. సో ఇలా బర్త్డే పోస్టర్స్ డిజైన్ చేయొచ్చు, ఇలా ఫెస్టివల్ పోస్టర్స్ డిజైన్ చేయొచ్చు. ఓకే, సో ఇది వచ్చే లోపల ఇంకో పోస్టర్ చూపిస్తాను. మళ్ళీ కొత్త చార్ట్ లోకి వెళ్తున్నా నేను. కొత్త వచ్చేసింది, అయిపోయింది, చూడండి వచ్చేసింది. సేమ్ మేడం అదే ప్యాటర్న్ లో ఉంది, పక్కన కుమార్ అని వచ్చింది. చెప్పండి అమ్మా. ఇది ఇప్పుడు నాది ఇప్పుడు అకౌంట్ కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలా మేడం? అప్పుడే వస్తాయి మేడం ఫొటోస్? లేదు, అకౌంట్ క్రియేట్ చేయకపోయినా వస్తాయి, కానీ రేపు మళ్ళా చూసుకుంటే కనబడవు మీకు. కనపడవా లాగిన్ మేడం? అయితేనే కనబడవు, రేపు మళ్ళా చూసుకోవటానికి కనిపించవు. అవును, ఓకే మేడం.
లాగిన్ అయితేనే మీకు మళ్ళా రేపు చూసుకోవటానికి పనిచేస్తుంది. ఓకేనా? ఓకే మేడం. సో ఇలాగా మీరు బర్త్డే పోస్టర్స్ కానీ ఫెస్టివల్ పోస్టర్స్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. నేను బర్త్డే అని చెప్పాను కదా, బర్త్డేకే రిస్ట్రిక్ట్ చేసుకోక్కర్లేదు. బర్త్డే పోస్టర్స్, మ్యారేజ్ డే పోస్టర్స్, ఎవరికైనా కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కానీ, ఏదైనా కొన్ని కొన్ని ఏది చనిపోయినప్పుడు చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఇలాంటి దేనికైనా ఏ పర్పస్కైనా యూస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక పోస్టర్ డిజైన్ చేసే ప్రాసెస్ చెప్పాను. ఏ పర్పస్ కైనా జస్ట్ ఒక లైన్ టైప్ చేస్తున్నాం. మనం ఎంత టైప్ చేస్తున్నాం అండి? ఇదిగో ఈ కొంచెం టైప్ చేస్తున్నాం. టైప్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇట్లాగా మన మనసులో ఉన్న కంటెంట్ ని కరెక్ట్ గా క్లియర్ గా చాట్‌జీపీటీకి చెప్పాలి. చెప్తే మనకి ఎలా కావాలంటే అలా అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే. సో సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక డౌట్ అండి. ఇప్పుడు మనం ఒక చెప్పండి. పోస్టర్ పెట్టి దాన్ని మనం ప్రొఫెషనల్ గా చెయ్యి అంటే అలా కూడా చేస్తుంది కదండి? చేస్తుంది ఓ. చేస్తుంది కానీ ఫొటోస్ ఇప్పుడు మీ ఫేస్ ఉంది ఆ ఫోటోలో. మళ్ళా మీరు ప్రొఫెషనల్ గా చెయ్యి అనగానే మీ ఫేస్ ని చేంజ్ చేసేసే అవకాశం ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రాంప్ట్ ఇలా రాయాలి. మేడం మీట్ లో ఉండండి, నేను చెప్పేది వినండి, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే. సో మీరు ఒక పోస్టర్ ఇచ్చి ఆ పోస్టర్ ని ప్రొఫెషనల్ గా చెయ్యి, డోంట్ చేంజ్ ఎనీ ఫేషియల్ ఫీచర్స్ అని రాయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా ఆ ఫోటోలో ఉన్న మనుషులు కరెక్ట్ గా ఈ మనకిచ్చే ఫోటోలో ఇస్తుంది. అలా కాకుండా మీరు డోంట్ చేంజ్ ఎనీ ఫేషియల్ ఫీచర్స్ అని మర్చిపోయారు, ఇచ్చారు అనుకోండి, అక్కడ ఉన్న మనిషిని మార్చేసే అవకాశం ఉంది. ఎప్పుడు మారుస్తుందా అంటే ఎప్పుడు మార్చకపోవచ్చు. మారిస్తే మరి నాకు ఎలాగా అని అడిగితే చెప్తున్నాను. డోంట్ చేంజ్ ఎనీ ఫేషియల్ ఫీచర్స్ అని మెన్షన్ చేస్తే కరెక్ట్ గా అదే డోంట్ చేంజ్ ఎనీ ఫేషియల్ ఫీచర్స్ ఆఫ్ దట్ పర్సన్ ఇన్ ద ఫోటో అని మనం బాగా విపులంగా చెప్పామనుకోండి, బాగా కరెక్ట్ గా ఇస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను ఒక ఇప్పుడు మెడిటేషన్ అడిగారు కాబట్టి మేడము, సో మెడిటేషన్ గురించి నేను ఒక ఫ్లైయర్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఏం మ్యాటర్ లేదు. నేను ఒక మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు దానికి ఒక ఫ్లైయర్ కావాలి. సో అండ్ సో టైము, డేట్, అదే టైము, డేట్ అండ్ ప్లేస్ అదొక్కటే మెన్షన్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ కంపల్సరీగా యాక్ట్ యాజ్ ఏ పోస్టర్ మేకర్, యాక్ట్ యాజ్ ఏ ఎక్స్పర్ట్ అనైనా రాయొచ్చు. యాక్ట్ యాజ్ ఏ ఎక్స్పర్ట్ అండ్ ప్రిపేర్ ఏ మెడిటేషన్. ఇక్కడ నేనేమి వీళ్ళ ఫోటోలు పెట్టు, వాళ్ళ ఫోటోలు పెట్టు అని ఏం అడగట్లా. జస్ట్ మెడిటేషన్ పోస్టర్ చెయ్యి అని అంటున్నా. విత్ ఫాలోయింగ్ డీటెయిల్స్. ఏమని ఇస్తున్నా? టైం ఇస్తున్నా. సిక్స్ AM. తర్వాత డేట్ ఇస్తున్నా. థర్డ్ కదా. తర్వాత వెన్యూ. వెన్యూ అంటే ఎక్కడ జరుగుతుంది అనేది కదా. వెన్యూ ఇస్తున్నా. సో ఇక్కడ నేను సుమారుగా హైదరాబాద్ అని ఇస్తున్నా, ఎక్కడో చోట అని ఇలా ఇస్తున్నా. మళ్ళీ ఇక్కడ ఏమి ఇవ్వాలండి? సైజ్ మెన్షన్ చేయాలి. ఇన్ 1:1. నాకు ఓన్లీ వాట్సాప్ పర్పస్కి అంటే సైజ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఎంటర్. దాని ఇష్టం వచ్చినట్టు ఇస్తుంది. అంటే ఎవరి ఫొటోస్ అంటే ఒక మెడిటేషన్ చేసిన అమ్మాయిని ఏదైనా పెట్టి అలా ఇస్తుంది అనమాట. ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఒక 2 minutes 3 minutes కన్నా ఎక్కువ క్రియేట్ చెయ్యట్లేదు అంటే, ఇంకా ఇంకా ఎంత ఆగినా క్రియేట్ చేయట్లేదంటే మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ అయి ఉండొచ్చు. సో అప్పుడు మీకు అవ్వదు. అట్లాగే అప్పుడప్పుడు 2 minutes అయినా మీకు క్రియేట్ అవ్వట్లేదు అంటే మీ ఫోటో జనరేషన్ లిమిట్ అయిపోయింది. అంటే 5 photos క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా, 5 photos లిమిట్ అయిపోయింది. మీకు మెసేజ్ రావట్లేదు కానీ ఇమేజ్ క్రియేట్ లేదు అంటే
5 ఫొటోస్ అయిపోయింది. కొంతమందికి కొన్నిసార్లు ఏమవుతుందంటే నాకు 7 ఫొటోస్ వచ్చినాయి మేడం, నాకు 8 ఫొటోస్ వచ్చినాయి మేడం అని చెప్పేవాళ్ళు ఉంటారు. అండ్ ఫ్రీ వెర్షన్‌లో ఉన్నప్పుడు కూడాను. ఎందుకు వస్తది అంటే, మనం యూజ్ చేసే టైంలో వేరే వాళ్ళు అంటే మన వరల్డ్‌లో మొత్తంలో చాట్‌జీపీటీ చేసేవాళ్ళు ఎంతమందినో చూసుకుంటూ మనకి ఫోటో జనరేట్ చేస్తుందండి. చూడండి. ఎంత ఫ్యాబులస్‌గా ఉందో చూడండి. చక్కగా 6 AM డైరెక్ట్ వెన్యూ ఇచ్చేసింది. అసలు ఇంత బాగా మనం క్యాన్వాలో చేయొచ్చా? ఏదైనా యాప్‌లో చేయొచ్చా? ఎవరైనా క్యాన్వా నేర్చుకున్నోళ్ళు చెప్పండి ఎవరైనా? ఇంత బాగా మనం చేయగలమా? లేదు లేదు. మేడం. చాలా టైం టేకింగ్ మేడం. చేయండి. లేదు. ఇప్పుడు ఎంతసేపు పట్టిందండి? 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్. పోనీ ఎంత హార్డ్‌లీ యేసుకున్నా 5 మినిట్స్ అంతే కదా! సో, ఎంత బా చేసింది కదండీ! సో, ఇలాగా మీరు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇది చాలు. మనకి ఇప్పుడు నేను పీఎంసీలో చేశాను. నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో చేశాను. ఈ ఇలా చేసి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. నువ్వు వాళ్ళ ఫోటోలు, వీళ్ళ ఫోటోలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇలాగా మీరు కూడా ఒక మంచిగా పోస్టర్ డిజైనింగ్ నేర్చుకోండి. సో, ఈరోజు చెప్పిన 3 పాయింట్స్. ఒకటి బర్త్‌డే విషెస్, ఒకటి ఫెస్టివల్ డే విషెస్, ఒక మెడిటేషన్ పోస్టర్. ఏదొకటి డిజైన్ చేసి చక్కగా మన గ్రూప్‌లో పెట్టండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా మీరు చేసినవన్నీ గ్రూప్‌లోనే పెట్టండి. ఎలాంటి డౌట్ వచ్చినా అక్కడే అడగండి. ఎందుకంటే మీ డౌట్ విని పక్కన వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో, ఇలాగా ఈరోజు క్లాస్‌ని ఇక్కడి వరకు ఎండ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? క్లాస్ అర్థమైందా అందరికి? ఇక్కడ నాకు టైపింగ్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఈ 2 ఫీలింగ్స్‌ని మీ మైండ్‌లోంచి తీసేసుకోండి. చక్కగా మైక్ బటన్ ఆన్ చేయండి. మీకు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడండి. ప్రాంప్ట్ ఇచ్చే విధానం కరెక్ట్‌గా ఉండాలి. యాక్ట్ యాస్ ఏ బెస్ట్ పోస్టర్ మేకర్, ప్రొఫెషనల్ పోస్టర్ మేకర్. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే చాట్‌జీపీటీ అది మంచిగా రిసీవ్ చేసుకొని మనకు అవుట్‌పుట్ కూడా మంచిగా ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, దట్ ఈస్ ఫర్ టుడేస్. ఒక్కసారి ఓకే. డౌట్ అండి. చెప్పండి. 5 కన్నా ఎక్కువ చేయాలి అంటే ఇంకా చేయలేమా అండి? 5 కన్నా ఎక్కువ చేయాలి అంటే మళ్ళా మీరు లాగౌట్ అయిపోయి వేరే మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాల్సిందే. ఓకే. మీకు మెయిల్ ఐడీస్ డిఫరెంట్ ఉంటే. లేకపోతే మీ వారి ఫోన్ తీసుకొని ఆయన ఫోన్‌లో చేయండి. అట్లా. అంటే ఆల్టర్‌నేటివ్ ఇంకేం లేదు కాబట్టి. ఇంకా మీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి. ఓకేనా? లేకపోతే ప్రో వెర్షన్‌కెళ్ళాలి. మీరు ప్రో వెర్షన్ తీసుకుంటాను అంటే ప్రో వెర్షన్ తీసుకోవచ్చు. అక్కడే అప్‌గ్రేడ్ అని ఉంటది. అక్కడే తీసేసుకోవచ్చు. ఓకే. అండ్ నాకిక్కడ 5 ఫోటోస్ కన్నా ఎక్కువ కావాలి అనంటే ఇంకా మరి వేరే టూల్స్ లేవా అంటే ఉన్నాయి. రేపు వేరే టూల్‌లో చెప్తాను. సో, అక్కడైనా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? మేడం ఇప్పుడు పోస్ట్ అంతా ఇంగ్లీష్ లో వచ్చింది కదా, తెలుగులో కూడా రాయొచ్చా మేడం? సేమ్ దాన్నే తెలుగులో ఇవ్వు అని కింద మెన్షన్ చేయండి జస్ట్. ఇప్పుడు పోస్టర్ వచ్చేసింది కదా! సేమ్ దాన్నే ఇదే పోస్టర్‌ని నాకు తెలుగులో ఇవ్వు అని మెన్షన్ చేసి ఎంటర్ నొక్కండి అంతే. ఎంటర్ నొక్కంగానే మీకు తెలుగులో ఇచ్చేస్తుందది. ఓకేనా? ఓకే. ఓకే ఇప్పుడు అండి. మెడిటేషన్ సో, కూడా మేడం ఫోటో సెలెక్షన్ చేసుకొని పెట్టొచ్చా ఇప్పుడు? ఏంటమ్మా? ఇప్పుడు అర్థం మీరు కాదు. మెడిటేషన్ ది ప్రేయర్ చేస్తున్నారు కదా మేడం పోస్టర్, దాంట్లో మనం ఫోటో ఏమి సెలెక్షన్ చేయలే కదా, చేయొచ్చా అట్లా? నేను రేపు చెప్తాను. రేపు అది కూడా చెప్తాను మీకు. నేను సరే జస్ట్ మేడం. ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్ పార్ట్ వరకే చెప్పాను. రేపు ఓకే దాంట్లో ఇంకా మన దగ్గర మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్‌తో కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఏమ్మా? ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. బై ఫ్రెండ్స్.